గోదావరి జిల్లాలు అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఎత్తుగా నిల్చున్న కొబ్బరి చెట్లు, అలలుగా ప్రవహించే గోదావరి నది. కానీ నిజం చెప్పాలంటే ఈ నేలకున్న అసలైన అందం చెట్లలో లేదు, నీళ్ళలో లేదు, ఇక్కడున్న మనుషుల్లో ఉంది. బాబు నువ్వు అడక్కరా బాబు, నువ్వు వెనక్కొండరా అని చెప్పేసి. మీ పేరు తెలియకపోయినా, మీ కథ వినకపోయినా మీ మనసుకు మాత్రం ముందే చూపిస్తారు. తాకుండా తప్పుకోవాలి అంతే కదా. డన్ డన్. నేను ఈ ప్రయాణం మొదలుపెట్టింది లొకేషన్ల కోసం కాదు, టూరిస్ట్ స్పాట్ల కోసం కాదు, కేవలం మనుషుల్ని చూడడానికి, వినడానికి, మనుషులతో మాట్లాడడానికి. లేకపోతే అది ఇప్పటికీ వ్యవసాయం చేద్దండి. వీళ్ళ ప్రేమ ప్లాన్ చూసి రాదు, హోదా చూసి పెరగదు, గుర్తింపు చూసి మారదు. ప్రేమ ఇక్కడ సహజం. ఈ వీడియో అయిపోయేసరికి మా కొండే తాత, గిరిబాబు గారు, శేష్ గారు, బస్ లో కలిసిన తాత, సతీష్ వాళ్ళ అమ్మమ్మ, చేపలు పట్టే అన్న, కోళ్ళ బాబాయ్ అందరూ మీకు చుట్టాలైపోతారు. అనుకున్న ఊర్లన్నీ తిరగాలంటే మనకు బైక్ ఉండాల్సిందే. నేను ఎవరో తెలియకున్నా మన కోసం బైక్ ఇస్తా అన్న సతీష్ వాళ్ళ ఊరికి పోతాను. కాళీపట్నం ఫ్రెండ్స్ లేరు, కలిసి వాళ్ళంతా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు కదా, అదేలే. ఇదంతా మొత్తం ఆయననా? ప్రభాసేనా? ప్రభాస్ గారి మొగల్తూరు అంతా కూడా ప్రభాస్ గారు. అంటే వస్తుంటారండి మామూలుగా ప్రభాస్ గారు వస్తూ ఉంటారు ఇక్కడికి. వస్తూ ఉంటారు, సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒకసారి చిరంజీవి గారు వస్తారు. అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, పెద్దగా రారు కానీ ఎలక్షన్ టైంలో అప్పుడు వస్తూ ఉంటారు. మీరు చూడలేదు ఇప్పుడు చిరంజీవి గారు? ఎందుకు చూడలేదు, చాలా చూసారా? సతీష్ బ్రో ఇక్కడ లేకపోయినా సరే వీడియో కాల్లో అతి కష్టాల మీద మాకు వాళ్ళు వెళ్ళి చూపెట్టి బైక్ ఇచ్చిండు. ఆయన మనం బైక్ తీసుకున్నాం ఇప్పుడే. అమ్మమ్మ థ్యాంక్ యూ అమ్మమ్మ, వెళ్ళొస్తామమ్మ. బ్రో బాయ్ బాయ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో. అయ్యి బాయ్ భోజనం ఇట్లా వద్దండి. మనం ఇప్పుడు అత్తిలి దగ్గరలో ఉన్న ముప్పరతిపాడు అనే ఊర్లో ఉన్నాం. ఊర్లోకి రాగానే ఈ పెద్దిల్లు చూసి వినాగలేదు. ఈ ఇంట్లో ఉన్న పెద్దాయన కోసం ఆయన. ఈ ఇల్లు కూడా ఎంత మంచిగా ఉందో. ఇలాంటి ఇల్లు అయితే గోదావరి జిల్లాలో చాలా ఉంటాయి. ఇది 100 ఏళ్ల క్రితం నాటి ఇల్లు. ఇంకా ఎంత మంచిగా ఉన్నది చూడండి. అంటే అప్పట్లో ఎట్లుండేదంటే అందరూ కలిసి కట్టుకునే వాళ్ళు, అన్నదమ్ముళ్ళు. అంటే జాయింట్ ఫ్యామిలీ ఉంటుంది కదా, జాయింట్ ఫ్యామిలీ మొత్తం కలిసి ఉంటుందంట. ఇప్పటికి కూడా ఇట్లే ఉండాలి ఇంట్లో. చూడండి ఒకసారి, ఇటు సైడ్ ఇల్లు, ఇటు సైడ్ ఇల్లు, ఇటు సైడ్ ఫ్యామిలీస్, ఇటు సైడ్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఎంత మంచిగా ఉన్నది చూడండి. మధ్యలో కూడా సీతామాకిలో సినిమాల చెట్టు సినిమాలు ఉంటుంది కదా, అట్లా ఉన్నది. అండ్ బ్యాక్ సైడ్ చూడండి కొబ్బరి చెట్లు. ఏమద్దా అంటే అయ్యయ్యో. మనతో అయితే తాతయ్య గారు ఉన్నారు. తాతయ్య గారు మీ పేరు? కొండయ్య గారు. మీ వయసు తాతయ్య? 82 సంవత్సరాలు. తాతయ్య గారు, తాతయ్య గారు సంక్రాంతి అంటే అందరికీ గోదావరి జిల్లాలో గుర్తొస్తాయి. మీరు చిన్నప్పటి నుంచి చూసిన దానికి ఇప్పుడున్న దానికి ఏం మార్పు వచ్చింది? అబ్బో ఇప్పుడు మార్పు, ఒక మాదిరి మార్పండి. పండుగ అంటే కలకలాడుతూ ఉంది. ఇప్పుడేముందా, ఊడితో బోర మొక్క ఉంటారు. అప్పుడు మాత్రం ఎట్లుండే? అప్పుడు బాబు, అప్పుడు సరదాగా బంతి పువ్వులు కట్టి అట్లకే బొళ్ళు తోలుకొని కొత్త పంచలు కట్టుకొని ఉండేవాడు. ఇప్పుడు ఆయాల ఇదే కొట్టి ఇవాళ ఇదే కొట్టా. ఏంటో పెరిగింది అనుకుంటే అప్పటికి ఇప్పటికి అదేం సంబంధం. ఏదో సంపాదించమన్నారు, ఏమీ కనపడతా. ఇప్పుడు అందరూ ఇల్లు కదా మొత్తం కలిసి కట్టుకున్నారు. మొత్తం ఆరు అన్నదమ్ములు కలిపి కట్టుకున్నారు. 6 అన్నదమ్ములు కలిసి. అంటే ఆ రోజుల్లో ఇట్లా ఏం లేదు, అందరు కలిసి ఉండాలని. అందరూ కలిసి ఉండాలి. అసలు వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యేదాకా ఉమ్మడి పోయినవే ఊటే కొండ. అప్పటికి ఇప్పుడు పోల్చాడు. 20 రూపాయలు సంపాదించామంటాను కానీ అప్పుడు ప్రేమ అనురాగాలు ఎక్కువ. ఇప్పుడు తగ్గిపోయింది అసలు ఉందండి. అసలు ఇప్పుడు ఏమన్నా ఉందా అసలు? ఇప్పుడు నువ్వు నేను అన్నదమ్ములు అయినా మా అన్నని ఎవడో కొడతానంటే అది ఇంకా 2 సోమంటావు అంతే కదా. అప్పుడా ఇంజోడికి ఎవడరాని. ఇప్పుడు తాత ఇప్పుడు ఇల్లు ఉన్నాయి కదా, ఇల్లు మీరే కట్టుకున్నారా? అబ్బా మరి మా బాబులు వాళ్ళు కట్టిల్లు. వాళ్ళు కట్టింది 80 దాటింది. మీరున్నారు అప్పుడు కట్టినప్పుడు? లేరు, అసలు పుట్టలేదు. వాళ్ళు కట్టా ఆ ఇల్లు ఇట్లే ఉంది ఇంకా 15 సంవత్సరాలు 120 సంవత్సరాలు. ఏంది ఇల్లు 120 సంవత్సరాలు ఉంటారా? ఇల్లు అప్పుడు కట్టేది. నాకు 84 ఏళ్ళు తేడా. కర్ర మంచి అంతా టేకేనా అబ్బాయి, మొత్తం టేకేనా? మొత్తం టేకు. స్తంభాలు కానీ బొమ్మలు కానీ
ఆ మోసాలు కానీ అంతా టీకే. ఏం చదువుకున్నారు మీరు? చదువుకున్నానండి, 4-5 చదివాను. 4-5 చదివాళ్ళు అంతే. ఏం చేస్తుండే, వర్క్ ఏం చేస్తుండే మీరు పని చిన్నప్పుడు? వ్యవసాయమే, మొత్తం ఫస్ట్ నుంచి వ్యవసాయం. అంతా వ్యవసాయమే. గోదావరిలోని మీ చుట్టాలు చేసుకోవాలంటే అడ్రస్ అడుగుతాయాలు. పాకలో పని చేసుకుంటున్న శేషి గారిని అడ్రస్ అడిగా అంటే ఇంత టైం తీసుకొని రావడం అనేది. సార్ యాక్చువల్గా చాలా పనులు ఉన్నారు కానీ మన కోసం వస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ తోట 70 ఎకరాలు. 70 ఎకరాలా? 70 ఎకరాల తోట ఒకే ప్లాట్. ప్రభాస్ గారిది, కృష్ణరాజు గారిది. అది మొగల్దూరే కదా వాళ్ళది. మొగల్దూరే అవును. మొగల్దూరే వాళ్ళది కూడా ఇక్కడ తోట ఉంది. సార్ మామూలుగా వాళ్ళు వస్తుంటారు ఇక్కడికి ప్రభాస్ గారు? ప్రభాస్ గారు వస్తారు. వస్తారా? ప్రభాస్ గారు వస్తారు, సంక్రాంతికి అవి వస్తుంటారు. ఓకే. నేను తెలంగాణలో చదువుకుంటుండగా ఒకసారి ఇక్కడికి వచ్చాం, విలేజ్లోనే సప్తాహం జరుగుతుంది. సప్తాహం జరుగుతుంటే మా వాళ్ళు ఇప్పుడు అందరినీ కూడా మనం పాలు పంచుకోవాలి. అందులోనే రూపాయి ఇచ్చేవాడు, 5 రూపాయలు ఇచ్చేవాడు ఉంటాడు కదా, అలా 100 రూపాయలు ఇచ్చే ఉంటాడు. అందరినీ కూడా మేము కొట్టి మీదకి వెళ్ళి చందాలు అడుగుతుంటాం. స్లాగ్ చెప్తున్నాం, స్లాగ్ గురించి, యాస గురించి. నేను అడుగుతుంటే కరానాగా ఆడు చెప్తావా సత్తావా అనే టైంలో అడుగుతుంటే ఆడి కథ అవుతుంది. మరి బాబు నువ్వు అడక్కరా బాబు, నువ్వు వెనక్కొండరా అని చెప్పేసి నన్ను వెనక్కింటేది. అంటే చిన్న ఉదాహరణ. చిన్నప్పుడు మట్టి కట్టబెడతానే ఎంతసేపు బాగున్నావు పాడైపోయి చూస్తారు. అప్పుడు సరదాగా బాగుపడ్డారా ఆనందపడిపోసేవా. ఇప్పుడు లేదు. ఆ కాలం చూసి ఇప్పుడు అప్పుడు కరకలాడిపోయాడు, కట్ట చూడాడా, కట్టబడి సంపాదించుకుంటాడు. రాజకీయ పట్టింపులు ఉన్నాయి కదా. ఇప్పుడే అన్ని ఎక్కువ. అంతేనా? ఇప్పుడే ఎక్కువ. పావుడు తాగినా, ప్యాకాట్ ఆడినా, రాజకీయాలు పోయినా ఇప్పుడు అప్పుడే ఈ ఏజ్ లో కూడా తాతవే కొట్టేసిందండి. రేత్రి 1 గంటకి వెళ్ళి కుప్పలు చూసుకునే వాళ్ళు. కుప్పలు ఒక కాఫీ అడగం, టిఫిన్ అడగం. అప్పుడు అప్పుడేం లేవు, ఏమీ లేవు. ఇప్పుడు ఆ ఊళ్ళో అమ్మ గంటగా టీరా, గంట టీ ఏమన్నా పట్టుని చేసిందా, తింటారు బతారా. ఇప్పుడు ఎక్కగలమా? ఇప్పుడు కాదు, నేను కాదు, నీ అంటే కుర్రోళ్ళు కూడా ఎక్కలేరు. మా చిన్నప్పుడు బచ్చాలాట ఆడేవారు. బచ్చాలాట మరి ఇక్కడ లేదు. అది మామూలుగా తర్వాత గోళీలు ఆడేవాళ్ళు. తర్వాత కర్ర బిల్ల, ఒంగుడు దూకుడు, ఎట్సెట్రా అన్ని కూడా అంతరించిపోయినాయి. అన్ని కూడా అవి వేయడం కొరకొచ్చాలి. కోతుకొమ్మచ్చి అంటే అప్పుడు ఆ చెట్టు ఉంది, ఆ చెట్టు ఇప్పుడు ఆ చెట్టు ఉంది, ఆ చెట్టు ఎక్కుతాం మనం. ఒక 10 మంది పడి ఆ రొబ్బలంటే ఎక్కి మనం పట్టుకోవాలి. కోతుకొమ్మచ్చి అంటే ఆ రొబ్బ నుంచి ఇంకో రొబ్బ ఉరికేసేవాళ్ళు మాకు తెలుసున్నప్పుడు కూడా. ఇప్పుడు అక్కడి నుంచి కింద ఆడితే హాస్పిటల్ కానీ ఇంకో హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఆ రొబ్బ సుతకెళ్ళిపోతే యువతల రొబ్బ అంటే పట్టుకోవాలండి. అలాగే 10 మంది పట్టుకునేవారు. ఆడి దొరికేస్తానంటే పైన దొరికేసేవాడు కూడా. దొరికేసిన ఆడికి ఏమయ్యేది కాదు. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. క్వాలిఫికేషన్ ఏం చదువుకున్నారు? ఏం చదువుకోవాలి ఆలోచించి ఇప్పుడు దాకా ఉండిపోయాను. మీరు సార్? నేను గ్రాడ్యుయేషన్ చేశారా? ఇలా సరదాగా సాగే మా కబుర్లు ఒక్కసారిగా డిబేట్ గా మారిపోయింది. సీరియస్ మా మావ మీ మామయ్య గారా? రైతు. నేను ఇందాక చెప్పాను, నేను వామపక్ష పోవాలని చెప్పాను కదా. నేను రైతు పక్ష పోతున్నాను. మా తాత కానీ మా నాన్న కానీ ఎట్సెట్రా కూడా రైతాంగ ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఇవాళ రైతులకి మీరు కూడా నలుగురు తెలియని చెప్తున్నాను. నేను మామూలుగా సరైన న్యాయం జరగట్లేదు. ఎలాగంటే జై కిసాన్ జై జవాన్ అన్నారు. కిసాన్ వచ్చి మామూలుగా ఇక్కడ మన పరిసరాల్లో అందరికీ కూడా ఆహారం అందిస్తున్నాడు. నేను చెప్పాను సరిహద్దుల్లోనేమో సరిహద్దుల్లోనేమో జవాన్ కాపులా కాస్తున్నాడు. ఇక్కడేమో అందరికి తిండేమో రైతు పెడుతున్నాడు. యాక్చువల్ గా అందరికి తిండి పెట్టే రైతు మటుకు ఆర్థిక సమస్యలతో పంటలు గిట్టుబాటు అవ్వక ఆత్మహత్యలు పాలవుతున్నాడు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. అదైతే ఖచ్చితంగా సార్. ఈ రోజుల్లో రైతు అంటే పిల్లనిచ్చట్లేరు అసలు ఎవరు. అది కరెక్ట్ అండి. స్వతంత్ర రోజు 79 లేదు రైతు అక్కడ మాట్లాడు. నువ్వు ఇప్పుడు రైతు అన్న వాడికి ఏమైనా ఇలాగా నర్సాపురం మండలం సభ్యుడు పండగ పోతున్నా అలా ఉన్న అది వింటారు కానీ మాకు రైతు డిమాండ్ లేదడు. అలా అలా కాదు, ఇది అందరికి వెళ్ళాలి.
అరే 5 ఏళ్ళు మన నోట్లోకి వెళ్తున్నాడు రైతు అనేవాడు గుర్తురావాలే మావా. యూత్ ఎవరు చూడరు. ఏంటంటే 6 నెలలు కష్టపడితే కానీ మనకి బియ్యం గిన్నె తయారవట్లేదు మనకి. మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. వాళ్ళ కూలోడు పళ్ళు రావాలని ఎవరు లేదండి. ఆ మిషన్ నమ్ముకొస్తున్నా వాళ్ళ మొత్తం సార్ అంత మిషనరీ మీద వెళ్ళిపోయింది. స్టేజ్ లేదు స్టేజ్ మీద కాదు, ఇక్కడ కూడా అన్ని సబ్జెక్టులు రావాల్సింది. ఖచ్చితంగా పెడతాం సార్ ఇది. ఈయన ప్రయాణంలో ఇంతమందిని కలిసి వీళ్ళతో మాట్లాడుతుంటే అందరిలో ఉన్న ఒకే ఒక కామన్ పాయింట్ వాళ్ళ స్వచ్ఛమైన మనసు. అంతే స్వచ్ఛంగా పశ్చిమ గోదావరిలో ఒక బీచ్ కూడా ఉంది. ఎస్, పేరుపాలెం బీచ్. ఒక పక్క కొబ్బరి తోటలు, ఒక పక్క సముద్రం. ఆ సౌండ్ మామ ఎట్లుంది పేరుపాలెం బీచ్? నిజంగా చెప్పాలి, అదిరిపోయింది నిజంగా. బాగా నాకు కూడా బాగా నచ్చింది నిజంగా. అంటుకునే ఆట తాకు కూడా తప్పుకోవాలి అంతే కదా. డన్ డన్. అయిపోయింది అవుట్. తాకింది. మీరు ఇక్కడ ఎంతసేపు ఉన్నా అసలు టైమే తెలీదు. కానీ నా మనసు మాత్రం తాతగారి మాటల దగ్గరే ఆగిపోయింది. శివం మొహమాటం పడతాను, మొక్క కాఫీగా పెడతా. అయ్యో బాబు నాకేం అవ్వడం దాన్ని అస్సలు మొహమాటమే లేదు నాకు. లేకపోతే అది ఇప్పటికీ వ్యవసాయం చేద్దండి. అది ధైర్యం నుంచి. అవును ఎగ్జాక్ట్లీ. అనుమానం ఉంటే అంత ఏ రోగాలు అయిపోయినా అన్ని రోగాలు వస్తాయి. మీకు నిజంగా మీ దగ్గర ఉన్నది ఒకటే నేర్చుకోవాల్సింది ధైర్యం నేర్చుకోవాలి. ఏమన్నా అని మీరు మాత్రం నవ్వుతూనే ఉంటారు అంతే. అక్కడ నిజంగా నీకు చెప్తానంటావా, కరోనా వచ్చింది. ఎవరికి మీకు కరోనా వచ్చిందా? అక్కడ కూడా ధైర్యంగానే మాట్లాడేవాడిని. వాళ్ళందరూ దర్శివారు, డాక్టర్లు దర్శివారు. డాక్టర్ భయపడేవారా? వారం 10 రోజులు వారం రోజులు కరోనా వచ్చి ఆడు ఉండి మళ్ళీ తగ్గిపోయి ఇంటికి వచ్చింది. అసలు ఒక్కరోజు కూడా భయపడలేదు. ఏమి రోజుకు ఒకటి వెళ్ళిపోయి కూడా అందులో ఉండే. అమ్మా అంటే గోడ కాదు, గదిరి కాదు, ఇలా సరళ కట్టేవారు. అంతే. ఆ పక్కన ఉన్నవాడు చల్లారుకుంటేవాడు కదా. మరి అలాంటప్పుడు బిబ్బలు పడిపోతారు కదా. అసలు ఏమి జంకీ పని ఒకటికే. నీది ఇంతంత చిన్నప్పుడు నాకు భయం నిన్ను చూసి ఇంటికి జడవాలి. నీదేమన్నా తినుంటే జడవాలి, మనసన్నా వెనకలాగుద్ది, ఇంటికి జడవాలి. కన్యాభిధానం చేశారు. వీళ్ళందరూ కూడా వస్తా ఉన్నారు, మీరు అసలు ఎవరు రావద్దని తెలిసేది. 82 సంవత్సరాలు ఉన్నాయి, ఒక బీపీ లేదు, షుగర్ లేదు, అసలు ఏం లేదు. ఎందుకంటే మీరు ప్రశాంతంగా ఉంటారు. ఎప్పుడన్నా మనసులో ఏం పెట్టుకోరు. మనిషికి మెంటల్ టెన్షన్ లేకపోతే హ్యాపీగా ఉండొచ్చు. హ్యాపీగా ఉంటారో కుళ్ళి కుషెత్తుగా ఉంటే బాగుపడరు. ఎగ్జాక్ట్లీ. కృష్ణ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పి కొట్టుకునేవారు ఆ రోజుల్లో అప్పుడు ఫీలింగ్ ఎక్కువ ఉండేది. ఇంకా నేను మటుకు ఫస్ట్ నుంచి చిరంజీవి ఫ్యాన్. నేను ప్రతి సినిమా కూడా బ్యానర్ కట్టాం. మీకు ఒక ఆయన చెప్పాడు, చిరంజీవి ఫస్ట్ నుంచి చిరంజీవి అభిమాని అని. అభిమానం తట్టుకోలేక ఆయన రాలేకపోతుండే అభిమానులు. నాకు సెటర్ వేసి ఉంటుంది. అయ్యో బాబాయ్ మీ ఇద్దరికి మొక్కలు సార్ నిజంగా. ఇవన్నీ కోళ్ళ ఫామా? నాటుకోళ్ళు. మామూలు కోళ్ళు కాదు, నాటుకోళ్ళు. నాటుకోళ్ళు ఇటువంటి చాలా ఉంటాయి మన ఏరియాలో. కుక్కలున్నాయా? నాకు అలవాటు. నేను కుక్కల మీద నన్ను కుక్క ఏం చేయదండి. నేను ఏ కుక్క మీద రాదు. నేను కుక్కల మీద ఏ కుక్క ఏం చేయలేదు. మళ్ళీ పందెంకోడి ఇప్పుడు ఎన్ని కోళ్ళు ఉన్నాయో. ఉరకండే బాబు. నాస్తా ఏట మాంసం నాకే పెట్టరు సార్ మా ఇంట్లో. డ్రై ఫ్రూట్స్
మనమే తినం కదా. అయ్యా బాబాయ్ నాకే దిక్కులేదు సార్ డ్రై ఫ్రూట్స్. దీని పని నీ పనే బాగుందే, నీకు డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, జీడిపప్పు. అయ్యా బాబాయ్ ఆల్కహాల్ కూడా పోతారా? అంటే దీనికి బాడీ పెయిన్స్ అయి ఉంటాయి కదా. అయ్యా బాబాయ్ మరి అప్పుడు దాన్ని కొంచెం నాలుగు చేసండి 24 రకాల ఆయుర్వేద మూలికలతో స్నానం చేయండి. దీనికి విన్నారా? దానికి ఆల్కహాల్ మసాజ్లు ఎన్ని ఉన్నాయి. జన్మని ఉంటే కోడి పుంజలా పుట్టాలి. 70,000. చేతగా వస్తే మంచి మాట చెప్పాలి, దాంట్లో మాట్లాడి కూడుకోవాలి. తప్పు చేస్తే చివరి తప్పు చేస్తాను సోమని చెప్పాలి. మా బాగా చేస్తున్నవారంటే పాడైపోయాక ఇంకేంటికా చెప్పింది. ఎంతసేపు విన్నా వినాలనిపించే వీళ్ళ మాటలు, వీళ్ళు చూపించే ప్రేమలు, ఆప్యాయతలతో మనసు నిండిపోయింది. నెక్స్ట్ ఇంకొక స్పెషల్ గోదావరి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. ఈ మాటలు వింటున్నప్పుడు మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి స్పెషల్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.